ముందుగా ఫ్యాకల్టీ అందరికీ నమస్కారం సార్. అలా ఇక్కడ ఉన్న అందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే మీరు ఐఏసీ జాయిన్ అయ్యారంటే సగం సక్సెస్ అయిపోయారు. మేము కొంచెం ముందు ఉన్నాం అంతే, కొంచెం ప్రాక్టికల్ ఉన్నాం. ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, వెళ్తే ఎక్కడ జాయిన్ అవ్వాలి, అందరూ ఒకటే సమాధానం ఐఏసీ జాయిన్ అయితే చాలు. ఎక్కడ పంజాబ్ వరకు వచ్చింది సార్ మన నేమ్. సో నేను వచ్చి రాగల ఐఏసీలో జాయిన్ అయ్యాను. బట్ నేను కూడా ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్, ఎందుకంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. వాళ్ళతో పడేసరికి మార్నింగ్ ఈవినింగ్ సరిపోయేది. ఈవినింగ్ క్లాస్కి వచ్చేవాడిని. మనకెందుకు రాదులే, మనం ఎందుకు చేత కాదులే, 40 మార్కులే రావాలంట అని మా సీనియర్స్ కూడా ఎగతాళి చేస్తున్నాం. వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అర్థమైంది 40 మార్కులు రావడం చాలా కష్టమని. 2 సంవత్సరాలు 2 ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. ఇలా కాదురా బాబు అని ఒకసారి వచ్చి అందరితో సార్తో మాట్లాడడం, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో నరేంద్ర సార్ ఆయన చెప్తుంటే హ్యాట్స్ ఆఫ్. నేను మ్యాథ్స్లో ఇంటర్లో 299 అవుట్ ఆఫ్ 300 స్కోర్ చేశాను. కానీ 20 ఏళ్ళ ప్రయాణం అన్నీ మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి ఆయన చెప్పే విధానం బాగా టచ్ అయింది. టచ్ అవ్వగానే థర్డ్ టైము ఇక్కడికి వచ్చి ఐఏసీకి వచ్చి రాసిన ప్రతి ఎగ్జామ్ క్లియర్, ప్రతి ఎగ్జామ్ ఇంక్లూడింగ్ ఎస్ఎస్సిలో కూడా అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా ఆర్ఆర్బీలో కూడా అన్ని ఎగ్జామ్స్ క్లియర్, ఫస్ట్ స్టేజ్ అన్నీ క్లియర్. ఏ డౌట్ ఉన్నా సరే నేను వచ్చింది 4 to 5 months వచ్చి ఉంటాను మహా అయితే. బట్ ఈ 5 monthsలో నన్ను షార్ప్గా చేసింది మాత్రం మన ఐఏసీ అండి, మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద స్టాఫ్ ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.